హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పిల్లలకి చాలా ఇష్టమయ్యే హెల్దీ స్నాక్ రెసిపీ అండి. గోధుమ పిండితో ఇలా క్రంచీగా క్రిస్పీగా ఈవినింగ్ టైం పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని ఒక స్పూన్ కారం పొడి అలాగే ఒక స్పూన్ ఉప్పు, మీరు కావాలంటే ఇందులోకి చాట్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా దైవికి ఎక్కువ కారం తినడు కాబట్టి నేను ఇక్కడ చాట్ మసాలా అలాగే కారం కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసి ఆయిల్ని కూడా పిండిలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక అరగంట సేపు మూత పెట్టేసి అలానే వదిలేయాలి. ఇప్పుడు అరగంట సేపు అయిందండి. మూత తీసి చూస్తున్నారు కదా, మనకి చపాతీ పిండి అనేది చాలా మెత్తగా అయింది. ఇప్పుడు ఇంకోసారి అంతా బాగా నాదుకున్న తర్వాత 2 భాగాలుగా డివైడ్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ముద్దలాగా చేసుకొని చపాతీలాగా బాగా తిక్కుకోవాలి. తిక్కుకున్న తర్వాత ఫోర్క్తో ఇలా అన్ని దగ్గరలో ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా ఫోర్క్తో మనం డాట్స్ పెట్టుకున్నాం అనుకుంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇవి పూరిలాగా పొంగకున్నట్టు చాలా క్రిస్పీగా వస్తాయి. అందుకని ఇలా ఫోర్క్తో డాట్స్ పెట్టుకొని ఒక నైఫ్ తీసుకొని ఇలా అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం పీస్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఒక్కొక్కటే ఇలా ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అంటే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టుకుంటే మనకు మాడిపోతాయి. అందుకనేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇలా ఒకసారి అంత తీసుకొని ఇంకో వైపు కూడా ఇలా అంతా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కదండి, వీటన్నిటినీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగతా చపాతీలని కూడా తిక్కుని ఇలా చిన్నగా కట్ చేసుకుని అయితే ఇలా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా క్రంచీగా క్రిస్పీగా ఎలా స్నాక్స్ చేయాలి అనేది. బయట లేస్ కుర్కురే వీటికంటే పిల్లలకి ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు వీటితోనే మనకి ఈవినింగ్స్ టైం ఆకలేస్తుంటే ఇలా చాట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్తీగా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వీటన్నిటిని వేసుకొని ఒకసారి అయితే స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము ఉంటే ఇందులోకి టమోటాని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొన్ని బూందీలు, అలాగే కొద్దిగా కారం పొడి, అలాగే ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, మీరు కావాలంటే ఇందులోకి చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే స్వీట్ చట్నీ అలాగే గ్రీన్ చట్నీ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ దేవి.